హాయ్ హలో నమస్తే విజయనగరం ఫేమస్ టీవీ నేను మీ సత్య. అగ్నివీర్ జీడీకి సంబంధించి ఉమెన్ సంబంధించి ఏప్రిల్ 30న ఈ ఎగ్జామ్ సెంటర్ లో ఎగ్జామ్ జరుగుతుంది. దయచేసి అభ్యర్థుల మాటల్లో లెవెల్ ఎలా ఉంది, ఈజీగా ఉందా, మీడియంగా ఉందా, టఫ్ గా ఉందా తెలుసుకోబోతున్నాం. దయచేసి వీడియోకి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ బూస్ట్ అవుతుంది ఈ వీడియో. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విజయనగరం ఫేమస్ టీవీ అభ్యర్థులు బయటకు రాబోతున్నారు. వాళ్ళ మాటల్లో మనం రివ్యూ తెలుసుకుందాం. ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉందమ్మా? ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంది? లెవెల్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం టఫ్ గా ఉందా? జీకే నుంచి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? జీకే నుంచి ఒక 2 క్వశ్చన్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఏ టైప్ ఆఫ్ ఇచ్చాడు ఐడియా లేదా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 10 క్వశ్చన్స్. 35 కదా క్వాలిఫై, బట్ 10 అయితే అవ్వదు కదా, 20 అవుతుంది కదా. మిగతా వాటిలో మొత్తం ఓవరాల్ ఎన్ని పెట్టారు? 35 పెట్టారా? ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. విజయనగరం ఫేమస్ టీవీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉందమ్మా? లెవెల్ ఎలా ఉంది? ఎగ్జామ్ లెవెల్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియంగా ఉందా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 44 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. జీకేకి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? జీకే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు? ఐడియా రావట్లేదా? జిఎస్ జనరల్ సైన్స్ బాగా ఇచ్చారు. అక్కడ 2 క్వశ్చన్స్ చెప్పగలరా? బైనరీ ఫ్యూజన్ గురించి ఇంకా ఓకే, ఆల్ ది బెస్ట్. విజయనగరం ఫేమస్ టీవీ. ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? లెవెల్ ఎలా ఉంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ఏ స్థాయిలో ఉందమ్మా? లెవెల్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియంగా ఉందా? ఈజీగా ఉందా? ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా? ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా? ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా? ఎగ్జామ్ ఏ విధంగా ఉందా నాన్న? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియంగా ఉందా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు? ఆల్ క్వశ్చన్స్. జీకే సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? ఇదండి విజయనగరం ఫేమస్ టీవీ, ప్లీజ్ లైక్. ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా? ఈజీగానే ఉందా? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 55 మార్క్స్, 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. జీకే సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? చెప్పలేదు. జనరల్ సైన్స్ సంబంధించి అంటే అంత గుర్తులేదు, ఐడియా రావట్లేదా? ఓకే, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విజయనగరం ఫేమస్ టీవీ. ఎగ్జామ్ ఎలా ఉందండి? ఈజీగా ఉందా? ఎగ్జామ్ ఏ విధంగా ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియంగా ఉందా? మీడియంగా ఉంది. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? చెప్పండి అమ్మా, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? అన్ని అటెంప్ట్ చేశారు. జీకే సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చారు జీకేలో? ఒక 2 క్వశ్చన్స్ గుర్తుందా మీకు? గుర్తున్నది 2 క్వశ్చన్స్, ఐడియా లేదా? ఓకే, ఆల్ ది బెస్ట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా? ఎగ్జామ్ ఎలా ఉందన్నా? ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఈజీగా ఉందా, మీడియంగా ఉందా, టఫ్ గా ఉందా? ఎగ్జామ్ ఎలా ఉంది? చెప్పండి. చాలా మంది చెప్పారు లాజికల్ రీజనింగ్ ఈజీగా ఉంది. ఎలా ఇచ్చాడు క్వశ్చన్స్? అంటే బేసిక్ ఇచ్చాడా? జీకే ఎలా ఉంది? కొంచెం టఫ్ గా ఉంది. ఎలాంటి 2 క్వశ్చన్స్ చెప్పగలరా జీకేలో? 2 క్వశ్చన్స్. ఏదైనా క్వశ్చన్ స్థాపించినవి, కొంచెం ముస్లిమ్స్ పేరు, ఫస్ట్ ఎవరు, అలాంటివి కొన్ని ఇచ్చారు. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 6 ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విజయనగరం ఫేమస్ టీవీ. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? 35. జీకేకి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? జీకేకి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్. జీకే ఐడియా రావట్లేదా? జీకే జనరల్ స్టడీస్, సైన్స్. జిఎస్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాడు? బయాలజీ సైన్స్ అడిగాడు. అదే ఆ 2 క్వశ్చన్స్ చెప్పగలరా? మీకు ఐడియా రావట్లేదా? అది కూడా రావట్లేదు. లాజికల్ రీజనింగ్ సంబంధించి అవి ఈజీగా ఉన్నాయి. అంటే ఆల్ఫాబెట్స్ మీద ఇచ్చాడా? అంటే ఆర్డర్ ఇచ్చాడా? అంటే 18th లెటర్ ఏంటి ఏమని అలా అడిగాడా? ఓకే, ఏవో వర్డ్స్ ఇచ్చి. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. విజయనగరం ఫేమస్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఎగ్జామ్ ఎలా ఉందమ్మా? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియంగా ఉందా? మీడియంగా ఉంది. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మీరు? 42 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు. జీకేకి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ చెప్పాలా? జీకేకి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ మీకు ఐడియా ఉంటుంది కదా, ఎలాంటివి ఇచ్చాడండి? ఇది గుర్తు కదా? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమా. విజయనగరం ఫేమస్ టీవీ.
ఓకేనా? ఓకే చూసాను నేను ఓకే అమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, లైక్ చేసి. అమ్మా, ఎలా ఉంది ఎగ్జామ్, ఎలా ఉంది? విజయడం ఫేమస్ టీవీ, విజయడం ఫేమస్ టీవీ. ఓకేనా? ఎగ్జామ్ బానే ఉంది. ఎగ్జామ్ బాగా ఉంది. జీకే బిట్స్ కొంచెం అయితే టఫ్ గా ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ అయితే చాలా బానే ఇచ్చాడు, బానే ఉంది. ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు? నేను 50కి 50 కూడా అటెంప్ట్ చేశాను. 50 అటెంప్ట్ చేశారా? అటెంప్ట్ చేశాను, అందులో ఒక 10 రాంగ్ అవ్వచ్చు, 10 రాంగ్ అవ్వచ్చు. బానే రాశాను. ఎగ్జామ్ అయితే బానే ఇచ్చారు. జీకేకి సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా? ఐడియా రావట్లేదా? ఇప్పుడు చెప్పలేను. చెప్పలేదు. అయితే ఇప్పటి వరకు రాసిన ఉమెన్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ బానే రాశారు. ఒకవేళ పొరపాటున ఏదైనా ఒకవేళ ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ అందరికి. ఈ ఎగ్జామే ఇదనుకొని ఏం చేసుకోవద్దు, అందరూ మా బాగుండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి విజయడం ఫేమస్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పాలి. ఏది ఇదిగోండి విజయడం ఫేమస్ టీవీ, విజయడం ఫేమస్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కూడా. ఇంకా థ్యాంక్ యూ. ఓకే ఓకే. అండ్ చూసారు కదండి, ఈ షిఫ్ట్ కి సంబంధించి మహిళలకు సంబంధించి 30th ఏప్రిల్ అగ్నివీర్ జీడీకి సంబంధించి థ్యాంక్ యూ అమ్మా. సో ఆ బాబు వచ్చేసి సబ్స్క్రైబ్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, విజయడం ఫేమస్ టీవీ. ఓకేనా? అయితే ఈ ఎగ్జామ్ సంబంధించి పేపర్ వచ్చేసి మీడియంగా ఉంది, పర్వాలేదు, మేము బాగా రాయగలిగాం. కాకపోతే జీకేకి సంబంధించి కొంచెం టఫ్ ఇచ్చాడు. సో ఓవరాల్ గా మ్యాథ్స్ చూసుకుంటే, అదే లాజికల్ రీజనింగ్ చూసుకున్నా సరే ఈజీగా ఉంది. ఒక జీకే జనరల్ సైన్స్ సంబంధించి కొంచెం ఒక యావరేజ్ గా ఉంది, జీకేకి సంబంధించి టఫ్ గా ఉందని మన మహిళలు చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. విజయడం ఫేమస్ టీవీ. నేను మీ సత్య. జై హింద్.